ఈ ఒక్క స్టేట్ లేకపోయి ఉంటే భారత్ ఎప్పటికీ న్యూక్లియర్ పవర్ దేశంగా మారేది కాదు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలన్నా, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలన్నా భారతదేశానికి అవసరమైన యురేనియంలో 50% ఈ స్టేట్ నుంచే వస్తుంది. యురేనియం మాత్రమే కాదు, రైస్ ఎక్స్పోర్ట్ లో కూడా ఈ స్టేట్ భారతదేశంలో నంబర్ 1 గా నిలిచి దేశ న్యూట్రిషన్ లో కీలక పాత్ర పోషిస్తుంది. వరల్డ్ లో వన్ ఆఫ్ ద ఫస్ట్ క్యాన్సర్ మెడిసిన్ డిస్కవర్ చేసిన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు వంటి గొప్పవారు ఈ స్టేట్ లోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో జన్మించారు. అంతేకాదు, భారతదేశపు ఫస్ట్ ఉమెన్ ఒలింపియన్ కరణం మల్లీశ్వరి కూడా ఈ స్టేట్ లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఈ స్టేట్ లేకపోయి ఉంటే శాటిలైట్స్ లాంచ్ చేయడానికి ఇంకా పెద్ద లైన్ ఉండేది. ఎందుకంటే భారతదేశపు 30% డొమెస్టిక్ గ్యాస్ ఈ స్టేట్ లోని కృష్ణా గోదావరి బేసిన్ నుంచే వస్తుంది. ఇదే స్టేట్ లోని శ్రీహరికోట నుంచి లాంచ్ అయిన భారతీయ శాటిలైట్స్ మార్స్ మరియు మూన్ వరకు వెళ్లి భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరవేశాయి. అంతేకాదు, భారత జాతీయ పతాకానికి ఫస్ట్ డిజైన్ చేసిన పింగళి వెంకయ్య గారు కూడా ఈ స్టేట్ లోని కృష్ణా డిస్ట్రిక్ట్ కు చెందినవారే.